शिवाय। ॐ कालभैरवाय नमः। श्रीमूलाति श्रीरामुलसिद्धान्ति गुरुभ्यो नमः। श्रीकालभैरवक्षेत्रम् बोम्मराजुपल्ली पुण्यक्षेत्रम्। ॐ यं यं यक्षरूपं कालभैरवदेवेश काशीक्षेत्रनिवासकम्। ॐ सं सं संहरं करालवदना स्वामी करुणासागर प्रभो। ఓం నమో కాలభైరవేశ్వర స్వామి. అది నా పేరు జయదేవ్ రెడ్డి, ఈమె మా భార్య స్వర్ణ. మేము తిరుపతి నుంచి 3 వారాలు, ఇది 4వ వారం నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కుటుంబంలో ప్రశాంతత, మేము అనుకున్నవన్నీ నెరవేరాయి. ఇక్కడ ఈ కాలభైరవ స్వామిని అందరినీ దర్శించుకొని మంచి సుఖ సంతోషాలతో ఉండాలా, వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకోమని మా సలహా. నమస్కారం. మేము మదనపల్లి నుంచి వచ్చాము. నేను మా అబ్బాయి ఇద్దరు కలిసి వచ్చాము. బొమ్మరాజుపల్లి అష్టకాల భైరవుని గుడి ఇది చాలా విశిష్టమైనది. ఇక్కడ మనం వచ్చి కూష్మాండ దీపం పెట్టి మన కోరికలు ఏవైనా ఉంటే అవి చెప్పకుండా ఖచ్చితంగా నెరవేరుతాయి. అందులోనే ఈ గుడిలో విశేషం ఏమంటే ఇక్కడ 365 రోజులు అన్నదానం చేస్తారు. అలా ఇంకా ఈ గుడిలో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ప్రాబ్లం చెప్పుకొని దేవునికి దండం పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కూష్మాండ దీపం అనేది 18 నెలలు పెట్టుకుంటే, అష్టమి రోజు మాత్రం పెట్టుకుంటే చాలా మంచిది. నమస్కారం అండి, నా పేరు లోక్నాథ్ అండి. మేము ఇక్కడ బంగారుపాలెం దగ్గర కొత్త వెంకటాపురం మాది. ఇక్కడ కొన్ని సమస్యల వల్ల నాకు చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. 10 ఏళ్ళుగా ఒక కేసు వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. సో ఇక్కడ వచ్చాక 18 సార్లు దీపం పెట్టారంటే మీకు మంచి జరుగుతుంది అన్నారు. నేను ఇప్పుడు ఇది 12వ సారి పెడుతున్నాను. అయినా కానీ నాకు 10 నెలల్లోనే నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. 10 సార్లు పెట్టంగానే ఆ కేసు ఉన్నది కూడా కొట్టేశారు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల నేను చాలా మంచిగా కోరుకున్నాను, మంచిగా జరిగింది. ఓం నమ శివాయ. నా పేరు దీక్షిత. నాది అరగొండ దగ్గర వెంగంపల్లి గ్రామం. నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాను. నేను అనుకున్నది ఏమంటే నాకు ఉద్యోగంలో సహాయం కావాలని నేను అనుకున్నాను. ఇది నేను 6 నెలలు పూర్తి చేసుకున్నాను. నాకు అనిపిస్తుంది నేను అనుకున్నట్లు నాకు ఉద్యోగంలో జరుగుతుందనేసి. ఇంకా 2 నెలలు ఉంది. 2 నెలలు అయ్యేలోపు ఇది నాకు కంప్లీట్గా జరుగుతుంది అని నాకు నమ్మకం ఉంది. నేను ఇక్కడికి రావడానికి కారణం మా అక్క మామ ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు వచ్చి ఇక్కడ నేను మొదటిసారిగా మార్చిలో స్టార్ట్ చేశాను. బెంగళూరు నుంచి ప్రతి నెల వస్తున్నాను, పెడుతూ ఉన్నాను. అలానే నేను అనుకున్నట్లు జరుగుతుందని నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. అలానే నాకు ఇంటికి దిష్టి తగలకుండా ఇక్కడ అడిగితే అమావాస్య రోజు అష్టదిగ్బంధనం లాగా చేసి నరదృష్టికి ఇస్తారు. నేను అది కూడా తీసుకెళ్లి ఇంటికి పెట్టాను. నాకు తర్వాత నుంచి కొంచెం పాజిటివ్ గా అనిపిస్తుంది. ప్రతి నెలలో మనకి 2 అష్టమిలు వస్తూ ఉంటాయి. అలా నెలకి 2 అష్టమిల తరపున టోటల్ 18 అష్టమిలకి దీపం పెట్టాలి. కొంతమంది నెలకు 1 పెడుతుంటారు, కొంతమంది నెలకి 2 కూడా పెడుతూ ఉంటారు.
18 అయ్యే వరకు ఓపికతో పెడుతూ ఉన్నారు అంటే అనుకున్న జరుగుతుందని నమ్మకం. ఓం కాలభైరవాయ నమః. నా పేరు జనార్దన్ అండి, నాది మదనపల్లి. నేను టీవీలో చూసి కాలభైరవుని గుడికి వచ్చాను. ఇప్పటికీ 4వ రావడం. 3 సార్లు వచ్చి దీపం పెట్టుకున్నాను. 3 సార్లు నాకు ప్రశాంతంగా ఉంది. అంతకుముందు చాలా ఇబ్బందిగా ఫేస్ చేసేవాడిని, కానీ మనసు ప్రశాంతంగా ఉంది. ఈ పల్లంనేరు దగ్గర పెద్ద పంజా అని బొమ్మరాజు గారి పల్లి గ్రామంలో ఉంటుంది ఈ గుడి. 18 అష్టములు వచ్చి పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను జాబ్ కోసం పెళ్లి కోసం అనుకున్నాను. నాకు అప్పటి నుంచి పర్లేదు, స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగానే ఉంది. మనసుకైతే ప్రశాంతంగా ఉందండి. ఎవరు వచ్చినా ఇక్కడ చాలా బాగుంటుంది. స్వామివారు బాగా నమ్మకమైన స్వామి, ఇక్కడ చాలా ప్రసిద్ధిగా వచ్చింది. కపాలమాలికాధారం ఖడ్గహస్తం మహాబలం ఓం రుం రుం రుండమాలం భూతనాథం మహానాథం భక్తాభీష్టఫలప్రదం ఓం నం నం నగ్నభూషం నమామి శరణం నాథం శూలహస్తం మహాఘోరం శిరోమాలా విభూషితం ఓం మం మం మహేశానం తత్తహృదయవాసం అంకరుణామృత సాగరం ఓం మం మం అంతరాత్తం ధ్యాయామి హృదయే నిత్యం కాలభైరవమంజయం ఓం శం శం క్షిప్రవేగం తస్య సర్వభయం నశ్యేత్ భైరవానుగ్రహాద్గృహం ఓం శం శం శూలహస్తం మహాఘోరం శిరోమాలా విభూషితం ఓం నమ శివాయ. కాలభైరేశ్వరుని స్వామి దయ వల్ల మాకు మంచి అన్ని జరిగింది కాబట్టి నేను 2.5 yearsగా ఇక్కడికి వస్తున్నాను. మా అబ్బాయికి వీసా రావడం కోసం చాలా ఇబ్బంది పడ్డాము. 1 year చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఎవరో చెప్పారు, ఇక్కడ మొక్కు చేసుకున్న తర్వాత మా అబ్బాయికి వీసా వచ్చింది. మా అబ్బాయి ఫారిన్ వెళ్ళాడు. 2.5 yearsగా నేను ప్రతి అష్టంకి నేను వస్తున్నాను. ప్రతి అష్టంకి వచ్చి ఇక్కడ పూజ చేసుకుని దీపాలు పెట్టి వెళ్తున్నాను. సౌకర్యం లేనప్పుడు తప్ప మిగతా ప్రతి అష్టంకి వస్తున్నా. ఇంకా ఎన్ని అష్టాలకైనా నేను, నాకు దేవుడు భగవంతుడు ఇచ్చినంత వరకు నేను అన్ని అష్టాలకి రావాలనేసి నేను మొక్కుంటున్నాను. అందరికీ మంచి జరుగుతుంది ఇక్కడికి వస్తే. ఓం నమో కాలభైరవ స్వామి నమః. నా పేరు పివి ప్రసాద్ అండి. నా భార్య పేరు మాధవీలత. మాది మదనపల్లి. నేను మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో సిఇఓగా పనిచేస్తున్నాను. నా భార్య కూడా వేంపల్లిలో గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నారు. మేము ఈ గుడికి దాదాపు 2 సంవత్సరాల నుండి వస్తున్నాము. మొత్తం మా కుటుంబంలో దాదాపు 14 జంటలు ఉన్నాయి. మేము అందరూ కూడా ఈ గుడికి రెగ్యులర్ గా వస్తాం. ఈ హోమాలు మాకు ఇక్కడ ఆరోగ్యాలకైతేనేమి, ఏదైనా సమస్య పరిష్కారానికి అయితేనేమి, అన్నిటికీ విశేషమైన హోమాలు జరిపించాం. ఇక్కడ హోమంలో ప్రత్యేకత ఏమిటంటే ఒక్క రోజు ఒకరికే హోమం చేస్తారు. అది మాత్రం మాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే 2-3 కలిపి ఇక్కడ హోమం చేయరు, ఒకరికే చేస్తారు. ఆ హోమము మనకు డేట్ దొరకాలన్నా కూడా మనం దాదాపు 2-3 నెలలు వేచి చూసే పరిస్థితి. కానీ మా అదృష్టానికి ప్రతిసారి కూడా మాకు హోమం కావాల్సినప్పుడు అంతా కూడా మాకు సమయం దొరికి మేమంతా హోమాలు చేపించాం.
మేము కూడా మా ఇంట్లో 3 హోమాలు చేపించాం. అలా మా కుటుంబ సభ్యులందరూ కూడా అనేక హోమాలు జరిపించారు. వివాహ పరిష్కారాలు అయితేమి, ఆరోగ్య సమస్యలకైతేనేమి అన్నిటికి కూడా చాలా విశేషమైన ఫలితం కనిపించింది. విశాఖపట్నం నుండి కూడా వచ్చి మా అత్త కూతురు వాళ్ళ కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి కూడా వచ్చి ఇక్కడ వచ్చి హోమాలు జరిపించుకొని పోతారు. ఓం నమో కాలభైరవ స్వామి నమః. ఇక్కడ గుడికి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, భారతి అనే అమ్మాయి, ఒక అమ్మాయి చెప్పింది ఇక్కడ గుడి ఉందనేసి. అప్పటి నుంచి మేము ఒక్కసారి వచ్చాము అమ్మాయితో. తర్వాత వారం వారం మాకు రావాలనిపించింది. ఇంట్లో ఎంత కష్టమైన పని అయినా కూడా మేము చేయగలము అనే నమ్మకం ఏర్పడుతుంది. చాలా బాగుంది. ఈ కాలభైరవ స్వామి మీద చాలా నమ్మకం కూడా ఏర్పడుతుంది నాకు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మేము కాలభైరవుడి గుడికి 8 months నుంచి వస్తాను. మాకు ఈ భారతి అనే ఒక ఆమె ఇక్కడ మా మదర్ వాళ్ళ ఫ్రెండ్. సో తను ఇక్కడ చెప్పడం వల్ల అప్పటి నుంచి వస్తాను. ఇంట్లో చేంజెస్ కానీ, బిజినెస్ లో, ఎడ్యుకేషన్ లో కానీ చాలా చేంజెస్ ఉన్నాయి. మీరు ఇక్కడికి రావాలా అనుకోవడం అంటే ఎవరో ద్వారా మీకు తెలియడము, మీరు గుడిని చూడడం కానీ ఇలాంటి చేంజెస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. సో ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి.